ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట అధికారులు రిలే దీక్షలను ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అధికారుల జీతాల అప్గ్రేడేషన్, జీతంలో భాగమైన పీఆర్పీ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలన్నారు. ఇక సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై యాజమాన్యాన్ని గుర్తింపు కార్మిక సంఘం ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గత 16 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తోందన్నారు. సింగరేణి బొగ్గు గనులపై నిలువలు లేవని బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ప్రశ్నిస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయని ఏఐటీయూసీకి రానున్న రోజుల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని రాజిరెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా పెద్దపల్లి ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. రమేష్, సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సునీత, సింగరేణిలో కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి సమ్మెలు చేయడం అనేది సర్వసాధారణం, కామన్. కానీ సింగరేణి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో అధికారులు అయితే పోరుబాట పట్టడం జరిగింది. ఈ రోజు 2వ రోజు అయితే కూడా దీక్ష కొనసాగుతుంది. 14 రోజుల పాటు కూడా సింగరేణి అధికారులు తమ డిమాండ్లను, తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ CMOAI కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున వారు పెద్ద ఎత్తున కూడా పోరుబాట పట్టడం జరిగింది. ఈ రోజు 2వ రోజు అయితే రిలే నిరాహార దీక్ష అయితే కొనసాగుతుంది. ఈ రోజు కూడా దీక్ష విజయవంతంగా కొనసాగుతుంది. అయితే వారు తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా అధికారులు సమ్మె బాట పట్టడం ప్రస్తుతం అయితే ఒక చర్చగా మారింది. ఎందుకంటే సింగరేణి అనేక కుంభకోణాలకు, డీజిల్ కుంభకోణాలు, మట్టికి సంబంధించిన కుంభకోణాలు, టెండర్ల కుంభకోణాలు, బొగ్గు స్కామ్, బొగ్గు నిల్వలు లేకపోవడం, ఇవన్నిటితో కూడా గత 1-2 సంవత్సరాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా సింగరేణి ప్రస్తుతం వివాదాల్లో కొనసాగుతుంది. తాజాగా అధికారులు సమ్మె బాట పట్టడం, పోరుబాట పట్టడం మరొక చర్చ అంశంగా అయితే ఒక అధికారుల సమ్మె అయితే కొనసాగుతుంది. వారు PRP పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, అలాగే పే అప్గ్రేడేషన్ చెల్లించాలి. అంతేకాకుండా IIT, IIMM లో అధికారుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే కోల్ ఆఫ్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా కూడా వేతనాలకు సంబంధించినటువంటి చట్టాలు కూడా జారీ అయిన నేపథ్యంలో కోల్ ఆఫ్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా అధికారులకు ఈ PRP ఇవ్వాలి, అలాగే పే అప్గ్రేడేషన్ చేయాలి. కానీ సింగరేణిలో చేయడం లేదంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే PRP అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇది గతంలో 2017లో దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలంటూ కూడా ఉత్తర్వులు రావడం జరిగింది. అప్పుడు అధికారుల వినతి మేరకు అప్పుడు ఉన్నటువంటి BRS పాలనలో కేసీఆర్ హయాంలో 2017 నుండి 2022 వరకు కూడా PRP అనేది సింగరేణిలో అధికారులకైతే చెల్లించడం జరిగింది. కానీ 2023 నుండి కూడా ఈ యొక్క PRP అనేది చెల్లించడం లేదంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా గత 2 ఏళ్ల నుండి కూడా PRP అనేది చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని కూడా వారు కాంగ్రెస్ సర్కార్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ పే అప్గ్రేడేషన్, అలాగే PRP వెంటనే అమలు చేయాలంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే సింగరేణి యాజమాన్యానికి కూడా 17 సార్లు వినతించి కూడా సమస్యలు పూర్తి స్థాయిలో కూడా వారికి చెప్పినా కూడా వారు ఇప్పటికి కూడా ఎలాంటి సింగరేణిలో అధికారులు అయితే పోరు బాట ఉద్ధృతం చేస్తాము. ఈ యొక్క 14 రోజుల్లో రిలే నిరాహార దీక్ష విధంగా ఎక్కడికక్కడ కూడా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఎక్కడెక్కడైతే నెలకొనుందో 11 డివిజన్లలో కూడా ప్రతి ఏరియాలో కూడా GM కార్యాలయాల వద్ద అయితే రిలే నిరాహార దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు 2వ రోజు రిలే నిరాహార దీక్ష అయితే పూర్తిగా విజయవంతమైందని చెప్పవచ్చు. మొత్తంగా BRS హయాంలో సింగరేణి కార్మికులకు, అలాగే అధికారులకు కూడా స్వర్ణ యుగంగా మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయి. చివరికి అధికారులు సమ్మెకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందంటే కూడా సింగరేణిలో అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా
టెండర్ల కుంభకోణం కావచ్చు, ఇటు డీజిల్ కుంభకోణం కావచ్చు, అంతేకాకుండా ఓబీకి సంబంధించిన మట్టికి సంబంధించిన కుంభకోణం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పేర్ పార్ట్ల కుంభకోణంతో పాటుగా కూడా అన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో అన్ని రకాలుగా కూడా సింగరేణి అయితే దోచుక తింటున్నారు కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ నాయకులు అలాగే టీబీజేకేఎస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. తాజాగా ఈ యొక్క సింగరేణి అధికారులు కూడా వీరు పోరుబాటు పట్టడం దీనికి స్పష్టంగా నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు సునీత. రైట్ రమేష్, థ్యాంక్ యూ. టాప్ 10 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. అమ్మఒడి పథకం అటకెక్కింది, కేసీఆర్ కిట్లు మాయమైపోయాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన అద్భుతమైన పథకాలకు రేవంత్ ప్రభుత్వం మంగళం పాడుతోంది. శిశు మరణాలు తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచి తల్లి బిడ్డలను సంరక్షించిన పథకాలన్నీ నిలిచిపోయాయి. రేవంత్ సర్కార్ సంక్షేమ వ్యతిరేక విధానాల పేదల పాలిట శాపంగా మారుతున్నాయి. కేసీఆర్ హయాంలో గర్భిణులు బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు దూరమైంది. పోషకాహార లోపం, రక్తహీనత నివారణ కోసం అందించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో వేలాది మంది గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదు చేసుకున్న గర్భిణులకు అందాల్సిన కిట్లు అందకపోవడంతో తల్లి శిశు సంక్షేమంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పేద మధ్యతరగతి గర్భిణులకు పోషకాహారం అందించే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అమలు చేసిన అద్భుతమైన పథకాలని రేవంత్ ప్రభుత్వం మంగళం పాడుతుందనుకోవచ్చు, దాన్ని అందరికీ దూరం చేస్తుందని మనకు క్లియర్గా స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా న్యూట్రిషన్ కిట్ అందజేశారు. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఏదైతే గర్భిణీ సమయంలో కూడా అనేక మంది ప్రాణాలు పొందుతున్నారు. ప్రధానంగా ఇంకా ఏదైతే బిడ్డ ప్రసవించిన తర్వాత కూడా అనేక మంది మరణిస్తున్నారు. దీన్ని తగ్గించాలంటూ కూడా కేసీఆర్ గారు సంకల్పంతో నూతనంగా ఒకటి ఏదైతే మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అవసరం ఉండేటట్టు న్యూట్రిషన్ కిట్ కూడా ప్రారంభించారు. అంటే దీనికి తోడుగా అటు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కూడా బాలింతకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని న్యూట్రిషన్ కిట్ ప్రారంభించారు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా ఈ పథకం అందాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి కూడా ఈ పథకాన్ని అందజేయాలి. దీనికి సంబంధించిన 5 రకాల కిట్లు పంపిణీ దాదాపుగా అంటే అటు న్యూట్రిషన్ కిట్ లో అటు ఖర్జూర ప్యాకెట్స్ కానీ, అటు తేనె కానీ, ఇటు ఐరన్ సిరప్ కానీ, అటు ఐరన్ మెగ్నీషియం కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇలాంటివి కూడా అందజేశారు. అంటే దీన్ని ప్రధాన ఉద్దేశం ఏ మహిళ కూడా రక్తహీనతతో కానీ ఆరోగ్యంగా లేకుండా మరణించొద్దు ప్రసవం సమయాల్లో అన్నట్టు కూడా కేసీఆర్ గారు దీన్ని దృఢ సంకల్పంతో ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా ఇది నీరు గార్చారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తిగా దీన్ని విఫలం చేశారు. అసలు ఇంతవరకు కూడా ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో కానీ అటు అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ఒక్క మహిళకు కూడా ఈ కిట్ అందట్లేదంటూ కూడా అనేక మంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం. అంటే దాదాపు ఈ కిట్ తీసుకునే వారు పేద మధ్యతరగతి కుటుంబాలే. కానీ ఆ కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు ఇలాంటి కిట్స్ అందించకపోవడం కూడా తీవ్ర బాధాకరం. ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని కూడా ఇంటి వరకు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కేంద్ర సిబ్బంది కానీ ఇంటి దగ్గరికి వచ్చి మరి ఇచ్చిపోయారు. అటు గుడ్లు కానీ, అటు పాలు కానీ, ఇలాంటి న్యూట్రిషన్ కిట్స్ కానీ ఇవన్నీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నది కంటిన్యూ చేయలేక కాకుండా ఉన్న పథకాలు కూడా అన్ని మంగళం పాడే పరిస్థితి కూడా ఏర్పడింది. అటు తల్లి శిశు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు సంక్షేమం కోసమే ఈ కేసీఆర్ గారు ఇలాంటిది న్యూట్రిషన్ కిట్ ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఆ న్యూట్రిషన్ కిట్ కూడా పూర్తిగా కనుమరుగైపోయిందని కూడా ప్రధానంగా అడుగుతుంది. అటు పోషకాహారం లోపకుండా, అటు రక్తహీనత నివారణకు కానీ, అటు ఇలాంటి సంబంధించిన గర్భిణీ స్త్రీలకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి కిట్ పంపిణీ చేశారు కేసీఆర్. అంటే అప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రసవించే టైంలో కూడా దానికంటే ముందు అంటే కోడిగుడ్లు ఇవ్వడం కానీ, ఆరోగ్యమైన పాలు ఇవ్వడం కానీ, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ ఇలాంటి అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెంచే విధంగా కూడా అక్కడ డెలివరీ అయ్యి దేశానికే
ఆదర్శంగా ప్రభుత్వ హాస్పిటల్ నిలిచే ఆ Yes. రోజులో అటు దేశానికి ఆదర్శంగా ఈ పథకం నిలిచింది. కానీ ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇది విఫలమైంది. ఇది నీరుగార్చే ప్రయత్నం కూడా మొత్తం అయింది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఇలాంటిది గర్భిణీ స్త్రీలకు అందించాల్సిన న్యూట్రిషన్ కిట్ కూడా ఎక్కడ కూడా అందించకపోవడంపై తీవ్రంగా ప్రజలు ఇప్పటికే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజానికి ఇవి మా సామాన్యులకు సంబంధించి మీరు అన్నట్టుగా సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాలు. న్యూట్రిషన్ కిట్లు కావచ్చు, అంటే ముఖ్యంగా న్యూట్రిషన్ కిట్లు ఏంటంటే గర్భిణీ స్త్రీలకి రక్తహీనత, ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా పుట్టే బిడ్డ సురక్షితంగా పుట్టాలని, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలు ఎన్నో అయ్యాయి. మీరు అన్నట్టుగా రికార్డు స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవాలు అయ్యాయి. ఆ తర్వాత కిట్లు ఇచ్చి వాళ్ళని తల్లి బిడ్డని క్షేమంగా పంపించారు. బట్ ఇవన్నీ ఏవి ఇప్పుడు ప్రజలకు అందట్లేదు. మహిళలందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు కదా. ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి, అందకపోవడానికి సంబంధించి, ఈ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలకు సంబంధించి వాళ్ళంతా ఏమంటున్నారు అరవింద్? దాదాపుగా కేసీఆర్ గారు గతంలో కూడా ఇది ఏ మేనిఫెస్టోలో కూడా ఇలాంటి మహిళలకు నిత్యం కిట్ ఏ మేనిఫెస్టో కూడా పెట్టలేదు. కానీ ప్రజల అవసరాల మేరకు మహిళలు అనేక మంది కూడా గత ప్రభుత్వంలో కూడా, అంటే ఇది అంతకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది ప్రసవాల సమయంలో కూడా అనేక మంది మహిళలు మరణించడం కానీ, పిల్లలు అంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుట్టకపోవడం కానీ, అటు మాల్ న్యూట్రిషన్ కి గురి కావడం కానీ, ఇలా అనేకంగా గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక మంది మహిళలు కూడా ఇలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మాత్రం ప్రధానంగా బిడ్డ డెలివరీ అవుతుందా, ఇంటికి తిరిగి వస్తుందనే నేపథ్యంలోనే భయాందోళన ఉండేది. కానీ కేసీఆర్ గారు ఆలోచన విధంగా దూరదృష్టి ఆలోచించి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఇన్స్టిట్యూషన్ డెలివరీ పెంచాలంటే సపరేట్ బడ్జెట్ కేటాయించి, ఇంట్లో కూడా సపరేట్ బడ్జెట్ పెట్టి ప్రతి ఒక్క మహిళకు, గర్భిణీ స్త్రీకి న్యూట్రిషన్ కిట్ అందించాలంటూ కూడా కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కరికి ఆశా వర్కర్లతో కానీ, అంగన్వాడీ కేంద్రాలతో కానీ పంపిణీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ కిట్ ఇప్పటికే పూర్తిగా శాశ్వతంగా బంద్ పెట్టారు ప్రభుత్వ హాస్పిటల్. దానికి తోడుగా న్యూట్రిషన్ కిట్ కూడా బంద్ పెట్టారు. ఈ కిట్ నుండి వీటికి పెట్టే పైసలన్నీ కూడా డైవర్ట్ చేసి కమిషన్లకు కాంట్రాక్ట్ కోసం చేస్తున్నారు అన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అటు రాష్ట్ర మహిళల సంక్షేమం కంటే కాంట్రాక్టర్లు, కమిషన్లు కూడా ముఖ్యమైన అన్నట్టు కూడా ఇప్పటికే మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతను ఇంతవరకు అంగన్వాడీ కేంద్రంలో ఎక్స్పైరీ అయిపోయిన గుడ్డు కానివ్వండి, ఎక్స్పైరీ అయిపోయిన పాలు కానీ ఇప్పటికీ అవే కంటిన్యూ అవుతుంది. కానీ ఒక్క దగ్గర కూడా డేట్ ఉన్నాయి కూడా పంపిణీ చేస్తలేరు. పాలు, గుడ్లు కానీ సరైన సమయానికి అందుతలేవంటూ కూడా ఇప్పటికే ఆవేదన వచ్చాయి. అంటే గతంలో కూడా మారుమూల ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకు కూడా న్యూట్రిషన్ కిట్ అందేది. ప్రతి ఇంటికి కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా మొబైల్ బైక్లను ఏర్పాటు చేసి ఆ బైకుల ద్వారా కూడా మా న్యూట్రిషన్ కిట్ అందించేది. కానీ ఇప్పుడు అసలు న్యూట్రిషన్ కిట్ కంటికి కూడా కనిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు వైద్య ఆరోగ్య శాఖలో కూడా పూర్తిగా ఈ విషయంలో కూడా పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమైందంటూ కూడా ఇప్పటికే అటు గర్భిణీ స్త్రీలు కానీ, అటు ప్రజలు కానీ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. మెదక్ కలెక్టరేట్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ధర్నాకు దిగారు. జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో కలిసి నిరసన తెలిపారు. రామాయంపేట మండలం దంతేపల్లి, కాట్రియాల్, పర్వతపూర్, కిషన్, జామ్ల తండా రైతులతో ధర్నా నిర్వహించారు. పంట కొనుగోళ్లు చేయలేని చేతగాని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు పద్మా దేవేందర్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం. లివిల్, జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ కలెక్టరేట్లో ధర్నాకు దిగారు కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో రైతులు పండించిన ఆరుగాలం పంటలు కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా మెదక్ జిల్లాలో రైతులు జొన్నలు ఎక్కువగా పండిస్తారు. రైతులు పండించిన జొన్న కొనుగోలు చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతన్నలు. ఈ నేపథ్యంలోనే రైతులందరితో కలిసి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్ కార్యాలయం ముందే
ధర్నా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి జొన్నలు కొనకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. జొన్నలు పండించిన రైతులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. ఏదైతే ఒకవేళ ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో మార్పు రాకపోతే భవిష్యత్తు 1-2 రోజుల్లో వంట వార్పు కార్యక్రమం చేపట్టి రైతుల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పద్మాదేవేంద్ర రెడ్డి హెచ్చరించారు. రామాయంపేట మండలంలోని దంచపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషాన్ తండ, జామ్లా తండ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున జొన్నలు కొనుగోలు పండించారు. పండించిన పంటని వాళ్ళ కొనుగోలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ జొన్నలు కొనుగోలు చేసిన అనంతరం ఏదైతే వాటి ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మార్కెట్ అధికారులు తిరిగి మళ్ళీ వెనకకు పంపడాన్ని నిరసిస్తూ రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవాళ మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన జొన్నల్ని మళ్ళీ ఎందుకు తిరిగి పంపారని ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంటనే కొనుగోలు చేసిన జొన్నలు నాణ్యమైన పేరుతో మట్టి పిల్లలు ఉన్నాయనే సాకుతో తిరిగి రైతులకి అప్పగించడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఈ సందర్భంగా ఫోన్ లో సైతం మాట్లాడారు. అయితే వెంటనే మార్కెట్ అధికారులు జొన్నలు తిరిగి పంపిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే కొనుగోలు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా కలెక్టరేట్ కార్యాలయంలో స్పష్టం చేసినప్పటికీ అయితే రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని అనేక సందర్భాలుగా డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి పురోగతి రాలేదని, ఈ నేపథ్యంలోనే గిట్టుబాటు ధర కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ చేతులెత్తేయడం దుర్మార్గం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కూడా కొనేటప్పుడు కనిపించలేదా, కొన్న తర్వాత ఎందుకు ఇందులో మట్టి పిల్లలు ఉన్నాయని, నాణ్యత లేదని ఎందుకు చెప్పారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జొన్న కొనుగోలులో ప్రభుత్వం తీరును ఇవాళ పూర్తి స్థాయిలో నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే జొన్నలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో అనేక పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించిన రామాయంపేట కావచ్చు, మెదక్ సంబంధించిన అవేల్ గణపూర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జొన్న పంట పండిస్తారు. ఈ జొన్న పంట పండిస్తే అంతా కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉంటారు. వారు ఏదైతే పెట్టుబడి పెట్టిన పైసలు కూడా రాలేని దుస్థితి వల్ల ఆ జొన్నలు అమ్ముడు పోక ఆ పైసలు రాక మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి కూడా ఇవాళ డబ్బులు లేని దుస్థితి ఇవాళ మెదక్ జిల్లాలో దాపించింది. ఈ నేపథ్యంలో వారికి అండగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఇటు పద్మదేవేంద్ర ఇద్దరు పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలుకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. ఇందులో ప్రధానంగా అనేక మంది సంపర్కాలకు సంబంధించిన రైతాంగం, గిరిజన రైతులు ప్రధానంగా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి జొన్నలు పండిస్తే ఇవాళ చివరికి నాణ్యత లేదని చెప్పేసి మళ్ళీ జొన్న పంపడం వెనుక అంతర్యం ఏంటి, ఇన్ని రోజులు గుర్తుకొచ్చింది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. మార్కెట్ అధికారులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారుల తీరుకు వాళ్ళ నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మార్కెట్ అధికారులు వెంటనే ఏదైతే కొన్న జొన్నలు ఉన్నాయో వాటికి తిరిగి డబ్బులు చెల్లించాలి. ఏదైతే మట్టి పిల్లలు కావచ్చు, ఇతర నాణ్యత లేని లోపం ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, అవన్నీ కూడా ఉత్తమ మాటలే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని, కొనేటప్పుడు కనిపించలేదా అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు ఈ జొన్న కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా పద్మదేవేంద్ర హెచ్చరించారు. ఇప్పటికే జొన్న కొనుగోలు ఏదైతే ప్రభుత్వం నిర్మించిన ఎకరాకు ఇంత ఏదైతే నిర్ణయించారో అంతవరకే కొని మిగతాదంతా కూడా ప్రైవేటుకు ఇట్లా అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులు. ఈ నేపథ్యంలో మరింత నష్టపోతున్నారు. ఇప్పటికే వర్షాల పరిస్థితిలో మెదక్ జిల్లా రైతాంగం వాన కోసం ఎదురు చూస్తే మరోపక్క పండించిన పంట కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారికి అండగా ఉంటాం, ఖచ్చితంగా పంట మార్పు కార్యక్రమం చేసి ప్రభుత్వం మెడలు వస్తామని కూడా ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతన్న వర్ణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నిజానికి వర్షాలు ముఖం చాటేశాయి. రైతన్న వర్షాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సో వర్షాలు కురుస్తాయని అంటోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ సింప ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలకు మాత్రం వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఎల్లిన ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కూడా అంతంత మాత్రంగా తూతూ మంత్రంగా పడుతున్నాయి. అంటే దాదాపుగా జూన్ నెలలో మాత్రం 10% వర్షం డెఫిషియన్సీ ఉన్నదంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టం తెలియజేశారు. ఎందుకంటే దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే జూన్ మాసంలో కూడా దాదాపు 10 నుంచి 12% అధిక వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి 10 నుంచి 15% లోటు వర్షం కూడా నమోదవుతున్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అలా విధంగా చూసుకుంటే ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్ష సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉంటున్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు ఉత్తర తెలంగాణ మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటు ఈశాన్య తెలంగాణ వైపు చూసుకుంటే మాత్రం దాదాపుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. దాదాపుగా ఎల్నినో ప్రభావంతో నెల రోజుల తర్వాత కూడా కొంచెం తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. దీన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకొని అటు రైతులు కూడా ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే రైతులకు కూడా తీవ్రమైన ఆవేదన ఉన్నది. దాదాపుగా ఇప్పుడే జూన్ నెల స్టార్ట్ అయింది. అటు ఏరువాక కూడా మొదలైంది. రైతులందరూ కూడా పొలాన్ని చెదలు చేసుకుంటారు. అటు వరి గాని, అటు మొక్కజొన్న గాని, ఇటు పత్తి గాని ఈ పంటలకు కూడా అనుకూలమైన వాతావరణం ఇది. కానీ ఇప్పుడే వర్షాలు పడకపోతే మాత్రం ఈసారి రైతుల పరిస్థితి కూడా అయోమయమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అటు ప్రభుత్వం తరఫున కూడా నీళ్లు విడుదల చేయడం లేదు, ఆ ఆవేదనలో ఉన్న, ఇటు కాలం కూడా సహకరించక వర్షాలు పడక మొత్తానికైతే రైతుల పరిస్థితి మాత్రం అయోమయంలో ఉంది. రైతులు కూడా అగమ్య గోచరంగా కూడా వాళ్ళ పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. ప్రధానంగా అటు ఈ రోజు నుండి చూసుకుంటే కూడా రాగల 5 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉందంటున్నారు. కానీ ఎల్నినో ప్రభావం వల్ల ప్రాపర్ గా మేఘాలు డిస్ట్రిబ్యూషన్ కాక అటు మాన్సూన్ ఎఫెక్ట్ కానీ, అటు ఉపరితల ఆవర్తన కానీ ఈ రెండింటి వల్ల కూడా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది, లేకపోతే దీనికి ఎల్నినో ఎఫెక్ట్ ఉండి ఎక్కడైనా వర్షాలు ఆగే పరిస్థితి ఉన్నాయా అనేది కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు కూడా తేలికపాటి వర్షాలతో కూడా ఈ జూలై నెల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Thank you, Arvind. The 4 PM top news updates. Namaste.